ఇతని పేరు రత్నాకర్. విలాసవంతమైన పెద్ద బంగ్లా, మంచి వ్యాపారం, డబ్బు సంపాదనకు ఏమాత్రం తక్కువ లేదు. అతని వద్ద పనిచేసే పనివారిని బాగా టార్చర్ పెట్టేవాడు. అందువల్ల ఎవరూ అతని వద్ద ఎక్కువ రోజులు పనిచేసేవారు కాదు. రత్నాకర్ ఇంట్లో చివరికి ఒక పని మనిషి మాత్రమే మిగిలాడు. అతనినే బాగా నమ్మేవాడు. మిగిలిన వాళ్ళు రోజు పనికి వస్తూ మానేస్తూ ఉండేవారు. ఒకరోజు రత్నాకర్ ఒక వ్యాపారిని భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ వ్యాపారికి రత్నాకర్ ప్రవర్తన గురించి తెలియదు. రత్నాకర్ ఇంట్లో రుచికరమైన ఆహారం వండమని చెబుతాడు. వ్యాపారి రావటంతో రత్నాకర్, మా ఇల్లు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, స్వాగతం స్వాగతం అంటాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా బంగ్లాలోకి వెళతారు. మీ బంగ్లా చాలా విలాసవంతంగా సుందరంగా ఉంది అంటాడు వ్యాపారి. అందుకు రత్నాకర్ ఊ అని బదులిస్తాడు. ఇద్దరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో పనివాడు భోజనం రెడీ అయ్యింది అంటాడు. నడవండి, ముందు భోజనం చేద్దాం, తరువాత మొత్తం బంగ్లా చూపిస్తాను అని రత్నాకర్ ఆ వ్యాపారిని డైనింగ్ రూమ్ కి తీసుకుని వస్తాడు. రత్నాకర్ డైనింగ్ రూమ్ అంతా రుచికరమైన ఆహారంతో నిండి ఉంటుంది. పనివాడు భోజనం వడ్డిస్తాడు. వ్యాపారి తింటూ, ఆహా, ఈ పులావ్ చాలా రుచిగా ఉంది, రత్నాకర్ గారు మీరెందుకు తినటం లేదు అని అడుగుతాడు. ఎందుకు లేదు అని అంటూ పులావ్ని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసి ఇంకో ప్లేట్లో పడేస్తాడు. అలా చాలా సార్లు చేస్తాడు. అది చూసిన వ్యాపారి, మీరేం చేస్తున్నారు, తినే పులావ్ మీరు వాసనే చూస్తున్నారేంటి అని అంటాడు నవ్వుతూ. నా కడుపు వాసన చూస్తే నిండిపోతుంది అని నవ్వుతాడు రత్నాకర్. గట్టిగా తేనుపుతూ చేతితో పొట్టని రాసుకుంటాడు. వింత మూర్ఖుడిలా ఉన్నాడు. వాసన చూస్తే కడుపు నిండుతుందా? అనవసరంగా తినే పులావ్ పడేశాడు. నడవండి, కడుపంతా నిండిపోయింది, కొంచెం అలా తిరుగుదాం రండి అంటాడు. వ్యాపారికి బంగ్లా చూపించి తోటలోకి తీసుకుని వస్తాడు. ఆహా, తోట వాతావరణం కూడా చాలా బాగుంది అంటాడు వ్యాపారి. అక్కడ ఒక సీతాకోక చిలుక పువ్వులపైన మకరందాన్ని తాగుతూ ఉంటుంది. అది చూసిన రత్నాకర్ కోపంగా అరుస్తాడు. ఎక్కడ చచ్చారు, ఇలా రండి అని పిలుస్తాడు పనివాళ్లను. ఇద్దరు పనివారు పరిగెడుతూ వస్తారు. ఇంత లేట్ ఎందుకయింది, ఎప్పటి నుండి పిలుస్తున్నాను మిమ్మల్ని అని అంటాడు. అయ్యగారు, నేను సంచులు నింపుతున్నాను, నేను బంగ్లా తుడుస్తున్నాను అంటారు ఇద్దరు పనివారు. అలా చూడండి, ఎప్పటి నుండో సీతాకోక చిలుక ఆ పువ్వుల రసాన్ని తాగుతోంది, చూడండి, వెళ్ళి దాన్ని పట్టుకుని రండి అంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకున్నది చాలు, వెళ్ళి పట్టుకోండి. మీరు కనుక 5 నిమిషాల్లో ఆ సీతాకోక చిలుకని పట్టుకొని రాకపోతే మొత్తం రాత్రి ఇక్కడే దోమలు తోలుకుంటూ ఉండాలి, ఆలోచించండి అంటాడు. ఇద్దరు పనివారు ఆ సీతాకోక చిలుక వెనుక పరిగెడతారు. ఎంత ప్రయత్నించినా దొరకదు. 5 నిమిషాలు అయిపోయింది. మీరిద్దరూ పట్టుకోలేకపోయారు. సంచులు నింపి నింపి మీరు అలసిపోవటం వల్ల పట్టుకోలేకపోయారు. జరగండి, నేను పట్టుకుంటాను అని రత్నాకర్ సీతాకోక చిలుక దగ్గరికి వెళ్ళిపోతాడు. సీతాకోక చిలుక ఆ పువ్వు మీద నుండి ఎగిరి ఇంకో పువ్వు మీదకు వాలుతుంది. మళ్ళీ అక్కడికి వెళతాడు. అక్కడి నుండి కూడా వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకునే పనిలో రత్నాకర్ కింద పడిపోతాడు. అరే, ఇలా జరిగిందేంటి, రత్నాకర్ వింత మూర్ఖుడిలా ఉన్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వ్యాపారి. అమ్మో, నాకు బాగా నొప్పేస్తోంది. డాక్టర్ రత్నాకర్ కి ఇంజెక్షన్ ఇస్తాడు. రత్నాకర్ బాగా గట్టిగా అరుస్తాడు. సీతాకోక చిలుక ఈరోజు ఇంత పని చేసింది, మీ ఎముకలు బాగా వాచాయి, వేడి నీటి బట్టతో కాళ్లకు వీపు పైన బాగా అద్దండి అని కొన్ని మందులు ఇస్తారు డాక్టర్ గారు. అమ్మో, మందులా అంటాడు రత్నాకర్. ఒక పనివాడు రత్నాకర్ వీపుని వేడి నీటితో అద్దుతూ ఉంటాడు. అరే, కొంచెం మెల్లగా చెయ్యి. ఆ పనివాడు సరే అని మెల్లగా చేస్తూ ఉంటాడు. ఇంత మెల్లగా కాదు, కొంచెం ఫాస్ట్గా చెయ్యి. సరే అని ఆ పనివాడు పాపం కొంచెం మెల్లగా కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉంటాడు.
ఏం చేస్తున్నావు? నువ్వు నా నొప్పి ఇంకా ఎక్కువ చేసేశావు. పో ఇక్కడి నుండి. ఇంకా ఎవరినైనా పంపు. వేరే పనివాడు అద్దుతూ ఉంటాడు. అరే, నువ్వు నా చెయ్యి మొత్తం కాల్చేశావు అని కసురుకుంటాడు. ఈ అందరితోనూ ఇలానే ప్రవర్తించేవాడు రత్నాకర్. అందువల్ల చాలామంది పనివారు పని వదిలి వెళ్ళిపోతారు. ఆరోగ్యం కుదుటపడింది. తర్వాత కొత్త పనివారిని పెట్టుకోవటానికి చాలా మందిని పిలుస్తాడు. ఇంటర్వ్యూ తీసుకుంటాడు. నీ చేతికేమైంది? వంట వండేటప్పుడు కాలింది. అంటే నువ్వు వంట పని చేయలేవు, నీవు వెళ్ళవచ్చు అని పంపిస్తాడు. మురికి బట్టలు వేసుకుని ఇంకో అతను వస్తాడు. నువ్వు నీ పళ్ళనెలా శుభ్రం చేసుకుంటావు? కోల్గేట్తో శుభ్రం చేసుకుంటా. నువ్వు నీ బట్టలను ఎప్పటి నుండి ఉతకలేదు? అది అంటూ తడబడతాడు. రత్నాకర్ అతనిని కూడా బయటకి పంపించేస్తాడు. నాకు ఒక్కడు కూడా నా మాట విని పనిచేసేవాడిలా కనిపించటం లేదు. మిగతా వాళ్లను రేపు రమ్మను, నేను బాగా అలసిపోయాను అంటాడు. అలాగే మాలిక్ ఎవరినీ పనిలో పెట్టుకోవటం లేదు. నేనింకా ఎప్పటి వరకు ఒక్కడినే ఇంటి పని అంతా చెయ్యాలి? బయటకు వెళ్లి అందరినీ రేపు రమ్మని చెబుతాడు. అప్పుడు ఒక బక్క చిక్కిన ఆయన అతని దగ్గరికి వస్తాడు. అన్నయ్య, నాకు పని చాలా అవసరం. పెళ్ళాం పిల్లలున్నారు. నాకు కొంచెం సహాయం చేయండి. అయ్యగారు నిన్నేం అడిగినా నువ్వు సమాధానం చెప్పకు. పగలు రాత్రన్నా రాత్రి పగలన్నా చుప్ చాప్గా తల ఊపు. జవాబు చెప్పేవాళ్లను ఆయన పనిలో పెట్టుకోడు. ఇక తరువాత రోజు ఆ బక్క చిక్కిన పనివాడు వస్తాడు. నువ్వు ముందు ఎక్కడ పని చేసేవాడివి? ఒక వ్యాపారి వద్ద. నువ్వు ఈ చెప్పులు ఎప్పటి నుండి వేసుకుంటున్నావు? అతను సమాధానం చెప్పాడు. నువ్వు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు? దానికి అతను సమాధానం చెప్పాడు. నాకు మురికివాడు వద్దు, వెళ్ళిక్కడి నుండి. నాకు ప్రస్తుతం పని చాలా అవసరం. మీరు ఏది చెబితే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన కుక్కని తీసుకొని రండి. పనివాడు లోపల నుండి కుక్కని తీసుకొని వస్తాడు. చూడు, నా ఇంటికి కాపలా ఈ కుక్క చూస్తుంది. ఒకవేళ నువ్వు పరుగులో దీనిని ఓడిస్తే ఈ పని నీకు దొరుకుతుంది. అతను షాక్ లో అలా చూస్తూ ఉంటాడు. నవ్వుతూ ఏమైంది అంటాడు. నేను మీరు చెప్పింది చేయటానికి తయారుగా ఉన్నాను, కానీ సాధన కోసం నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. 10 రోజులు ఇస్తున్నా, వెళ్ళు అంటాడు. 10 రోజుల తర్వాత కుక్కకి అతనికి పరుగు పందెం సిద్ధం చేస్తారు. కుక్క అతను పరిగెడుతూ ఉంటారు. కుక్క వేగంగా పరిగెడుతుంది. అతను వెనుకకైపోతూ ఉంటాడు. పొట్టని గట్టిగా పట్టుకుని మొత్తం బలం పెట్టి వేగంగా పరిగెట్టడం మొదలు పెడతాడు. కుక్క కంటే ముందుకు వెళతాడు. కుక్క కూడా వేగం ఇంకా పెంచుతుంది. అతను ఒకసారి ముందుకి ఒకసారి వెనుకకి వెళుతూ ఉంటాడు. కుక్కకి కోపం వస్తుంది. అరుస్తూ అతడికి కరవటానికి మీదికి వస్తూ ఉంటుంది. అప్పుడు అతను తన జేబులో నుండి ఒక చికెన్ ముక్క తీసి కుక్క మీదకి విసిరేస్తాడు. ముక్కను చూడగానే కుక్క నోట్లో నీళ్లూరుతాయి. అటు ఇటు చూస్తూ దాన్ని తినటానికి అక్కడే కూర్చుండిపోతుంది. అతను వేగంగా పరిగెట్టి పరుగు పందెం గెలుస్తాడు. ఈ కుక్కతో మనకు ఎటువంటి పని లేదు. సాధారణ మనిషిని ఓడించలేకపోయింది. నన్ను ఏం కాపాడుతుంది? దీన్ని ఏదైనా అడవిలో వదిలేయండి. ఆ మాటలు విన్న కుక్క రత్నాకర్ దగ్గరికి వచ్చి గట్టిగా మురుగుతుంది. అయ్యగారు, నేను పరుగు పందెంలో మీ కుక్కని ఓడించాను. నువ్వు మోసం చేసి గెలిచావు. కుక్కకి చికెన్ ముక్క విసిరి దాని మనసు మళ్లించావు. కుక్కది కూడా తప్పుంది. ఆ ముక్క చూసి కుక్క అన్నీ మర్చిపోయింది. మీరు ఆలోచించండి. ఎవరైనా దొంగ ఈ కుక్కకి చికెన్ ముక్క లేదా ఏదైనా తినటానికి వేస్తే, ఇది పరుగు పందెంలో జరిగినట్టే చేస్తే ఇంకా మీ బంగ్లాకి కాపలా ఏం కాస్తుంది? నడువు నువ్వు చాలా తెలివైన వాడివి. అయ్యగారికి బుద్ధి నేర్పకు. నేనెందుకు బుద్ధి నేర్పుతాను? బుద్ధి లేని వాడికి బుద్ధి చెప్పకపోతే ఇంకేం చెబుతావు అని మనసులో అనుకుంటాడు పనివాడు. నువ్వు ఇంకా నడువు. రత్నాకర్ అతనిని పనిలో పెట్టుకోడని అర్థం చేసుకుంటాడు. మీరు కూడా మోసం చేశారు. నేనేం మోసం చేశాను? మీరు కుక్కని మనిషిని ఒకటే అని ఎలా అనుకుంటారు? 2 వేరువేరు జీవులు. అది చేసేది నేనేం చేయలేను. నీకు పని కావాలి కదా,
నేను అడిగే ఒక ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పు. ఈ ఆకాశం ఎంత పెద్దది? అతను ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పు చెప్పు. ఈ ఆకాశం తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం అంత పెద్దది. రత్నాకర్కి అతని జవాబు అర్థం కాలేదు. అక్కడున్న అతని పనివాడిని చూస్తాడు. అతను చేతి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంటాడు. నాకు ఇతని సమాధానం అర్థమైనట్టుండాలి. నాకు సమాధానం అర్థం కాలేదు అంటే వీళ్ళిద్దరూ నన్ను మూర్ఖుడు అని అనుకుంటారు. నువ్వు బాగా అర్థం చేసుకునే మనిషివి, కానీ ఎక్కువ మాట్లాడతావు. నాకు జవాబు చెప్పేవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. నువ్వు రేపటి నుంచి నోరు మూసుకొని పనిలో జాయిన్ అవ్వు, సరేనా అంటాడు రత్నాకర్. అది విన్న అతను చాలా సంతోషిస్తాడు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.